పండుగలు వచ్చిందంటే చాలండి ముక్క సుక్క మన తెలంగాణలోకి ఉండాల్సిందే అట్లుంటుంది మనతోటి. ఈరోజు నేనైతే తలకాయ కూర వండుతున్నాను. నా స్టైల్లో తలకాయ కూర ఎలా వండుతున్నాను ఒక్కసారి చూడండి. ఇలా వండారంటే అంటే చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ముందుగా తలకాయని నేను కేజీన్నర తీసుకున్నానండి. ఇక్కడ కుక్కర్ తీసేసుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులో కొద్దిగా సాజీరా, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక 3-4 ఉల్లిగడ్డలు తీసేసుకున్నాను. ఇందులో కొద్దిగా 2 టమాటాలు తీసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మసాలా వేసుకొని మరి కాసేపు ఇలా కలుపుకోవాలి. మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి తలకాయని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కాస్తంత కల్లుప్పు వేసుకోవాలండి. మనము తలకాయ కూర వండేటప్పుడు కలపడంలోనే ఉంటుందండి. చాలా అంటే మంచిగా కలుపుకోవాలి. ఇదిగో ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు వేయడం వల్ల కూర కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. సన్నుప్పు కంటే ఎక్కువగా మనం కూరల్లో కల్లుప్పే వాడితే కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక గిన్నెలో పైనుంచి ఇట్లా వాటర్ పెట్టుకోవాలండి. ఎందుకంటే కిందన అడుగంటకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా ఇట్లా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. చిన్నప్పుడు అమ్మ ఇంట్లో వండుతుండేనండి ప్రతి సండే. ఇది నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఎవ్రీ సండే ఇంట్లో నాన్న తెస్తే అమ్మ ఇట్లా వండి పెట్టేది. ఇదిగో మంచిగా ఇట్లా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఉప్పు ఇంతకుముందే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోవట్లేదు. మంచిగా కారం అంతా ముక్కలకు పట్టేటట్టు ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మరొక్కసారి ఇట్లా నీళ్లు పుంజుకున్న గిన్నెని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి. చూసారా ఎంతసేపు దీన్ని కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా. ఇట్లా మంచిగా ముక్కకి మొత్తం పట్టేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇందులో. ఈ చింతపండు రసం వేసుకోవడం వల్ల కూర చాలా టేస్ట్ కుదురుతుంది, టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి. ఈ నీళ్లు పోసుకొని ఇలా కుక్కర్కి 9 విజిల్ వచ్చే వరకు ఉడకనించాలి. ఇలా మొత్తం ఉడికేసిందండి. ఇప్పుడు ఇంకా దించేసుకున్నాను. ఇందులో కొత్తిమీర, కొద్దిగా మసాలా, హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఇందులో కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకోనండి. చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా కొంచెం సర్ది జలుబు ఉన్నా కూడా ఇలా తింటే మాత్రం ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సర్ది వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇది ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఆ సర్ది కూడా తక్కువైతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.